సమంతకు సంబంధించిన న్యూస్ ఒకటి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా కూడా ఈ వార్త విన్నవారు కాస్త షాక్ కి గురవుతున్నారు. ఉన్నట్టుండి సినిమా సెట్ లోనే కుప్పకూలిపోయిందట శామ్. ఇంతకీ ఏ సినిమా సెట్ లో ఉన్నప్పుడు ఇలా జరిగింది? సమంత కండిషన్ ఎలా ఉందోనని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన పడుతూనే ఉంటారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న శామ్ యశోద సినిమా ప్రమోషన్ లో భాగంగా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత శామ్ ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం కుదుట పడిందా అని ఆరా తీస్తూనే ఉన్నారు. గతంలో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న శామ్ ఆ తర్వాత ఇండియాకు వచ్చి చికిత్స చేయించుకుంటుంది. అలాగే ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు వెళ్ళింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియాకు వెళ్ళినట్లు ప్రచారం జరిగింది. అయినా కూడా ఫైనల్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 6 నెలల నుంచి ఏడాది కాలం పాటు శామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్ళింది. పలు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు హెల్త్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాను చాలా ఫిట్ గా ఉన్నానని చెప్తోంది. అయితే ఇప్పుడు న్యూస్ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్కాస్ట్ లో భాగంగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది అమ్మడు. మయోసైటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతోంది అనుకున్నాను, కానీ మయోసైటిస్ కారణంగా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో ఎంతో కష్టంగా అనిపించింది. అప్పటికే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను. సిటాడెల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్ని తెలిసి కూడా సిరీస్ కు సైన్ చేశాను. అయితే ఓ రోజు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో నా కళ్ళు మూతపడ్డాయి. బాగా అలసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది. కానీ ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను. ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే నా కెరీర్ లో సిటాడెల్ చాలా స్పెషల్ అని చెప్తాను అని చెప్పుకొచ్చింది సమంత. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.